రమాదేవి గారు, ఈ రోజున రాష్ట్రం మొత్తం ఒకటే చర్చ. అంటే మహిళల్ని ఎవరైనా కించపరిస్తే అసలు వాడు ఎంతటి వాడైనా సరే, లేకపోతే ఏ పార్టీకి విధేయుడైనా సరే ఖచ్చితంగా శిక్ష పడే విధంగా నిన్న తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలు ఎలా చూడాలంటారు? ఈ రోజున చేబ్రోలు కిరణ్ వ్యవహార శైలిని ఎలా చూస్తారు? నమస్కారం అండి. ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేను ఈ విషయం పట్ల చాలా సమర్థిస్తున్నానండి. ఎందుకంటే ఒక తల్లి అనేది ఎవరికైనా తల్లేనండి. అది జగన్మోహన్ రెడ్డి భార్య కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి భార్య కావచ్చు, ఎవరైనా సరే ఒక మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ని అరెస్ట్ చేయడం పట్ల నేను ఖచ్చితంగా దీన్ని సమర్థించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం కార్యకర్తని అరెస్ట్ చేస్తుంటే ఎలా సమర్థిస్తామని మీరు అడగొచ్చు. నిజమేనండి, తెలుగుదేశం పార్టీలో తను ఎంతో సర్వీస్ ఇచ్చాడు. గత 5 ఏళ్ళు కూడా తను ఎంతో ప్రాణాలకు ఒడ్డి పోరాడి తన ప్రాణాలకి హాని అని చెప్పి హైదరాబాద్ పారిపోయిన ఘటనలు ఉన్నాయి. తను బతుకు తెరువు కోసం చిన్నగా డ్రై ఫ్రూట్స్ అమ్ముకునే వృత్తి అండి కిరణ్ది. నాకు పర్సనల్గా కూడా తను తెలుసు. చాలా మంచి వ్యక్తి. కాకపోతే పార్టీకి కౌంటర్లు ఇవ్వడంలో, పంచులు ఇవ్వడంలో తనకు ఒక విశిష్ట శైలి ఉంది. ఆ స్టైల్తో తను చాలా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అదేవిధంగా తను ఈ రోజున మరి పార్టీ గెలిచింది, పార్టీ అధికారంలోకి వచ్చేసింది. మరి ఈ రోజున అతను అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదండి. నిజంగా దాన్నే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎవరు కూడా మన పార్టీ నుంచి ఎటువంటి పిచ్చి మాటలు మాట్లాడినా కూడా పార్టీ ఉపేక్షించదు అని చంద్రబాబు నాయుడు గారు కరాఖండిగా చెప్పుండారు. అలాగే లోకేష్ బాబు కూడా తన తల్లిని అన్నప్పుడు భువనేశ్వరం అని ఎంత బాధపడ్డారో, ఆ కుటుంబమే కానీ, సమస్త ప్రజానికం కానీ, ఆంధ్ర మహిళలు కానీ ఎక్కడ చూసినా కూడా ఎటువంటి మానసిక వ్యధకి గురయ్యారో భువనేశ్వరం అని అన్నప్పుడు మేమందరం స్వయంగా అనుభవించిన వాళ్ళమేనండి. ఎంత చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో నీళ్లు ఏ రోజైతే చూసామో మేము, ఆ రోజు మా అందరిళ్ళల్లో కూడా అందరి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. అట్లాంటి పరిస్థితిని అందరూ అనుభవించిన వాళ్ళం కాబట్టి ఈ రోజు చెప్తున్నామండి, జగన్మోహన్ రెడ్డి భార్య అయినా ఇంకొకరైనా సరే ఒక స్త్రీని అన్నప్పుడు దాన్ని కరాఖండిగా ఖండించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సందేహించదు. అది ఏ కార్యకర్త అయినా, తన సొంత పార్టీ కార్యకర్త అయినా కూడా ఖచ్చితంగా శిక్షించే తీరుతుంది. ఇది తెలుగుదేశం శ్రేణులకే కాదండి, రాష్ట్రం మొత్తం అన్ని రకాలుగా ఇట్లాంటి మాటలు మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరికలాగా భావించాల్సిందే. ఎందుకంటే గతంలో మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ నోటికి వచ్చినట్టు ఎట్లాంటి మాటలు మాట్లాడారు, సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారాలు చేశారో, నారా బ్రహ్మణి గురించే కానీ, భువనేశ్వరి గారి గురించే కానీ, ఒక అనితమ్మ, ఒక మరి అనురాధ గారు, పంచమతి అనురాధ గారు, గౌతు శిరీషమ్మ, ఇటువంటి స్త్రీలందరి పట్ల ఎటువంటి మాటలు మాట్లాడారో మరి ఈ రోజుకి కూడా వాళ్ళ నోర్లు ఎక్కడా కూడా ఆగట్లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రోజుకి కూడా వాళ్ళు అవాకులు చెవాకులు పేలుతున్నారు. అంటే మరి గవర్నమెంట్ చూస్తా ఊరుకుంది, అధికారం లేదు కదా, మన ఏమన్నా కూడా మనం రెచ్చిపోవచ్చు అని అనుకుంటున్నారేమో వైఎస్ఆర్ శ్రేణులు. అలాంటిది ఏమి కుదరదు. ఇవాళ ఎవరు చేసినా తప్పే, నేరం ఎవరు చేసినా కూడా శిక్ష అనుభవించాల్సిందే. అది మన ఆంధ్ర రాష్ట్ర చట్టాల్లో ఖచ్చితంగా ఎవరైనా సరే శిక్షకి ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని తెలియజేస్తున్నామండి. అలాగే కిరణ్ మరి నోరు జారడం అనేది చాలా తప్పు చర్యగా మేము అందరం భావిస్తున్నాము. అదే విధంగా కూడా సోషల్ మీడియాలో ఎవరైతే మరి మిగతా మహిళల్ని ఎవరైతే కించపరిచారో, మిగతా మరి నాయకుల భార్యల్ని ఎవరైతే మరి ఎంత భ్రష్టు పట్టించేలా ఫోటో మార్పింగ్లే చేశారా, నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అమరావతి రైతులను కడుపుల్లో తన్నారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చెవాకులు పేలారు. ఎంతో పిచ్చి హేయమైన భాషను వాడారు అమరావతి రైతుల మీద. మరి అట్లాంటి తల్లుల్ని మరి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? జగన్మోహన్ రెడ్డి చేతులు నలుపుకుంటా, ఎకిలి నవ్వులు నవ్వుకుంటా అసెంబ్లీ సాక్షిగా మరి చూస్తా కూర్చున్నాడు. అదే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక తల్లి విలువ తెలుసు, ఒక భార్య విలువ తెలుసు, ఒక బిడ్డ విలువ తెలుసు. కాబట్టి ఈ రోజున మరి ప్రతిపక్ష నేత అయినా కూడా జగన్మోహన్ రెడ్డి భార్యనంటే ఒక్క మాట తన సొంత పార్టీ మనిషి ఈ రోజున సహించకుండా తీసుకెళ్లి లోపల దోశారు. ఈ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే అది. అందుకంటే మేము తెలుగుదేశం పార్టీని ఎలా పట్టుకుని ఉన్నామంటే కేవలం కారణం అదండి. ఎవరైనా సరే ఒక మంచి సొసైటీ ఏర్పడాలి అంటే ఒక మంచి పార్టీ తరపున మేమందరం కూడా నిలబడి ఇవాళ మంచి సమాజాన్ని స్థాపించడానికి తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలు ఉంటేనే ఈ సమాజం బాగుంటుందండి. లేదంటే ఇవాళ గత 5 ఏళ్ళు చూసాం కదా, ఎంత దారుణమైన మారణకాండ చేశాడు, ఎంత దౌష్టికాలు చేశాడు, ఎటువంటి మాటలో ఎటువంటి రోజు ఒక
ఏదో ఒక చండాలపు న్యూస్లు వింటూ ఉండేవాళ్ళం అండి. రోజు ఏదో భయంగా సో ఇప్పటికి కూడా రమాదేవి గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు మొన్న బహిరంగ సభలో మాట్లాడుతూ గుంటూరు అవతల కొట్టేస్తాం, కృష్ణా జిల్లా అవతల అయితే నరికేస్తాం అని చెప్పి ఆయన బహిరంగంగా మాట్లాడడం కానీ, లేదా నిన్న కిరణ్ ని అరెస్ట్ చేసి చట్టరీత్యా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లబోతుంటే గోరంట్ల మాధవ్ గారు చేసిన హంగామా చూస్తే అసలు అంటే ఏంటి వాళ్ళకంతా ఈ తెగింపు ఏంటంటారు వాళ్ళు? లేకపోతే గోరట్ల మాధవ్ అనేవాడు ఎటువంటి ఒక విద్రోహి అండి. అతను ఎలాంటి వాడంటే అతను సిఐగా బాధ్యతలు తీసుకుని ఎక్కడో ఏదో ఒక వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇచ్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అటువంటి ఆల్రెడీ అతని విధుల్లో కూడా చాలా ఇట్లాంటి పనులు చేసి చాలా బ్యాడ్ ఉందండి అతని మీద. అట్లాంటి మనిషిని తీసుకొచ్చి ఎంపీగా చేసుకున్నాడు వైఎస్ఆర్ నాయకుడు. ఎందుకంటే అటువంటి వాళ్ళే అతను బలం కాబట్టి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఎంపీగా చేశాడు. ఈ గుడ్డలుప్పు తీసి ఊరంతా దేశమంతా చూశారు, అయినా సిగ్గు లేకుండా వాళ్ళ వాడు మళ్ళీ ఏదో పెద్ద నాయకుడిలాగా చూసిన అంబోతులాగా కెమెరాలతో వీడియోలు తీపించుకుంటా ఇవాళ కిరణ్ వ్యాన్ మీదకి దాడి చేయడానికి వస్తున్నాడండి. అదేదో గొప్ప విషయం లాగా లాండ్ ఆర్డర్ ని విఘాతం కలిగిస్తున్నట్టు కదా మేము ఒక రకంగా దాని మీద ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. అరెస్ట్ చేశారు. అదేదో సినిమాలో కనుక బ్రహ్మానందం కనుక నన్ను వదలండి అని విర్రవీగుతాడే ఆ విధంగా అనిపిస్తుందండి. గోరంట్ల మాధవ్ చూస్తుంటే అతని బిహేవియర్ చూస్తుంటే ఏం పీకుతాడండి ఇతను వచ్చి ఏం పీకుతాడు అంటే ఇతను గొడ్డలుప్పు తీపిచ్చి చూపించినా కూడా ఈ రాష్ట్రం మొత్తం చూసినా కూడా ఏమీ సిగ్గు శరం లేకుండా ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చి అంటే మిగతా వాళ్ళందరికీ లేని స్వామి భక్తి ఈయనకే ఉండేట్టుగా గోరంట్ల మాధవ్కి జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి భార్య నానంగానే ఈయనకేదో బాధ చేసినట్టుగా ఈయనేదో అంటే ఇక్కడ ప్రశ్న కూడా అందరూ అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారు అయితే ఒక న్యాయం, లేదా భువనేశ్వర్ గారు లేదా బ్రాహ్మణి గారు లేదా పవన్ కళ్యాణ్ గారు భార్య అని కానీ ఇట్లా ఒక మహిళ అంటే ఎవరైనా స్త్రీ అంటే ఎవరికైనా తల్లి కానీ చెల్లి కానీ ఏదైనా మహిళ అంటే మహిళే. అదే న్యాయం అండి, మరి అందరికీ సమన్యాయం ఉండాలి కదా. ఇలా జగన్మోహన్ రెడ్డి మరి భార్య అంటేనేమో మరి తెగ స్పందించేస్తారు, తెగ మీదకి వచ్చేస్తారు, తప్పు చేసిన వాడిని కొట్టేయాలి చంపేయాలని దూకేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అదే మరి భువనేశ్వరి గారిని అన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని అన్నప్పుడు అసెంబ్లీ సాక్షి గారు చంద్రబాబు నాయుడు గారు కళ్ళంటే నీళ్లు పెట్టించే విధంగా మాట్లాడి ఎగిలిన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండి అప్పుడు తెలియలేదా? అంటే అతను భార్యను మిగతా వాళ్ళందరూ ఏమో బజారాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అందుకని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి కానీ నారా లోకేష్ బాబుకి కానీ వీళ్ళందరికీ మేము ఒకటే విన్నవించుకుంటున్నామండి. ముఖ్యంగా హోంమంత్రి అనిత గారికి కానీ ఇటువంటి వాళ్ళని ఏరి పారేయండి మేడం. గతంలో ఎవరైతే ఇటువంటి నికృష్ట పనులు చేశారో ఇవాళ కిరణ్ చేస్తున్నాడంటే కిరణ్ ఒక్కడే కాదండి, కిరణ్ చేశాడు అంటే వాళ్ళు నేర్పించిన విధి. వాళ్ళు అవాకులు చవాకులు పేరి సొంత నాయకుడి మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కాబట్టి వాళ్ళ కిరణ్ అనేవాడు తన ఆ వర్షంలోకి వెళ్ళాడు. అదే వర్షం ఈ రోజు కంటిన్యూ చేశాడు తప్ప కిరణ్ ఏమి నిజంగా భూత పంచాంగాలు చేసేవాడు కాదు, ఇంకో రకంగా అమ్మాయిని అబ్యూస్ చేసే మనిషి కాదు, అట్లని చెప్పి అనవసరంగా అవాంఛితంగా ఇంకో మాట్లాడే మనిషి కాదు. కిరణ్ ఒక చిన్న సాదాసీదా ఫ్యామిలీలోంచి వచ్చాడు, తనకి కష్టం సుఖం తెలుసు, తన చిన్న సైజు, తన ఎంప్లాయీ, తనకి చాలా బాధ్యత గల మనిషి. అట్లాంటి మనిషి ఈ రోజు అట్లాంటి మాటలు మాట్లాడాడంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ దీని వెనక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేర్పించిన ఈ బూత్ పంచాంగమే దీనికి నాంది తప్ప కిరణ్ ఎటువంటి ద్రోహి కాదని మేము సెలవిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి ముఖ్యంగా మరి పాలేటి కృష్ణవేణి కావచ్చు, మరి వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరినీ చూసారు కదా. గతంలో చూసుకుంటే బోర్గడ్డని పోలీసులు ఏంటండి బిర్యానీలు పెట్టించి మర్యాదలు చేసి కోర్టులకు పంపిస్తారండి. మరి అతనికి సెల్ ఫోన్ ఎలా వచ్చింది అండి? ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో ఫుటేజ్ బయట రామట్టి తెలిసింది. అంటే పోలీసులు వీళ్ళకి సకల మర్యాదలు చేసేసి వీళ్ళకి పరుపులు వేసి పాన్పులు వేసి వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళకి బిర్యానీలు మేపుతారా? అందుకే ఇలా పోలీస్ యంత్రాంగం ఉంది. ఈ రోజు సొంత పార్టీ వాడిని తీసుకెళ్ళాము ముసుగులు వేసేసి ఏదో విద్రోహిలాగా ఏదో దేశద్రోహిలాగా అతను ఏంటో పార్లమెంటు మీద దాడి చేసిన ఉగ్రవాదిలాగా అతనికి నల్ల ముసుగులు వేసి తీసుకొచ్చి ఎవరికైనా న్యాయం అనేది ఒకటే న్యాయం ఉండాలి. మహిళల్ని ఎవరైనా సరే కించపరిస్తే ఈ ప్రభుత్వం ఊరుకోదు అనేది అంతిమంగా వాళ్ళు ఇస్తున్నటువంటి ఇదనుకోవచ్చా మేడం? ఖచ్చితంగానండి. ఎవరైనా సరే తప్పే. కిరణ్ చేసిన ఎటువంటి మరి విషయంలో చేసిన తను ఏ ఉద్దేశంతో చేసినా తప్పే కాబట్టి కిరణ్ చేసిన ఇంకొకరు చేసినా కూడా ఇదే చర్య తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము.